హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, వైసీపీ పరిస్థితి ఏంటి? పూర్తిగా ఖాళీ అయిపోతుంది అన్న వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. చాలామంది వైసీపీని కాదని టీడీపీ అని జనసేనలోకి వలస వచ్చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరేంటి సార్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అధికారంలోకి వచ్చినప్పుడు 151 స్థానాల్లో వాళ్ళు విజయం సాధించి శాసనసభ్యులుగా 22 మంది లోకసభ సభ్యులు విజయం సాధించిన తర్వాత ప్రజలు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీలు కానీ వాళ్ళ మనుషులు ఆలోచించింది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఇంకెవరు ఉండరు, తెలుగుదేశం పార్టీ ఖాళీ కాబోతుంది అనే అభిప్రాయం ఆ రోజు వచ్చింది. ఇప్పుడు దానికి తిరగబడి వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ కాబోతుందనే మాట వినపడుతుంది. అంటే ఈయన పరిపాలన, ఈయన తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒక అంచనాకు రావచ్చు. ఇప్పుడు అవతల వ్యక్తులకి అవకాశం లేనంత బలం వచ్చేసి తిరిగి లేవలేనంత విధంగా దెబ్బతీసిన తర్వాత, కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఈయనకు వచ్చింది 51%, ఆయన వాళ్ళకి వచ్చింది 39% అయినా కూడా ఈ యొక్క సంఖ్యాబలంలో చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళకి 23 వచ్చినాయి, వీళ్ళకి 151 వచ్చింది. అర్థం కాలే ఎవరికి చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘోరంగా పరిపాలించాడు అనేది అర్థం కాని ప్రశ్న. అంత తక్కువగా వాళ్ళకి రావడానికి కారణం ఏంటనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. అంటే కుర్రాడు కావటం, చెప్పిన అబద్ధాలు నిజమని నమ్మటం, పదే పదే అబద్ధాలు వాళ్ళు ప్రచారం చేయటం, అదే నిజమని నమ్ముకోవటం వల్ల తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అలాగే స్థానిక శాసనసభ్యుల మీద చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత లేకపోయినా కూడా స్థానిక శాసనసభ్యుల మీద చాలామంది మీద వ్యతిరేకత రావడానికి కారణం, వాళ్ళు ఓడిపోవడానికి కారణం కూడా. కానీ ఇక్కడ ఇప్పుడు వ్యత్యాసం ఏందంటే శాసనసభ్యుల మీద 20% వ్యతిరేకత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 80% వ్యతిరేకత వచ్చింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత వ్యతిరేకత వచ్చింది అనేది, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన అబద్ధాలు గెలవడం కోసం వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నారు. ఆయన కదా అబద్ధాలు చెప్పింది, ఆయన కదా మనకు హామీలు ఇచ్చింది, ఎందుకు ఈరోజు నెరవేర్చలేదు? 4 సంవత్సరాల 6 నెలల 26 రోజులు ఆయనకు ఎందుకు పట్టింది? ఆ రోజు 6,50,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తిన్నాడు అని చెప్పిన ప్రచారం చేశారు కదా. కనీసం దాంట్లో 6 కోట్ల రూపాయలు పలానాసాటి ఇట్లా జరిగిందని చెప్పి ఈరోజు వరకు ఎందుకు నిరూపించుకోలేకపోయారు? దాంట్లో వైఫల్యం చెందారు. కాబట్టి ఈరోజు మళ్ళీ ఆ మాట అడిగే హక్కు, ఆ మాట చెప్పే హక్కు జగన్మోహన్ రెడ్డి గారిది లేదనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఈరోజు వీళ్ళు మాట్లాడే విషయం కాడికి వచ్చేసరికి ఆ రోజు రాజధానికి ఎక్కడికి పోదు, నేను ఇల్లు కట్టుకున్నానట్టు ప్రచారం చేశారు. ఈరోజు 3 రాజధానుల కార్యక్రమం ఎత్తారు. అది చాలా అతను చేసిన దాంట్లో చాలా పెద్ద తప్పు. తర్వాత రావడంతో ప్రజావేదికను కూల్చడం మొదలుపెట్టేసి అతని మనస్తత్వం ఏంటో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాడు. కానీ ప్రజలే అర్థం చేసుకోలేదు. ఉద్యోగస్తులకి ఏమని మాట ఇచ్చాడు? జీపీఎస్ అమలు చేస్తాను, రద్దు చేస్తాను అన్నారు. మరి ఎన్నాళ్ళు పట్టింది? ఏం చేశాడు? యువత చూసుకుంటా ఉంటే ఆ రోజు ప్రత్యేక మనకు సంజీవిని అదొక్కటే మన భవిష్యత్తును మార్చిద్ది, నాకు 25 మందిని లోక్సభ సభ్యులు ఇవ్వండి, మెడలు వంచి నేను తీసుకొస్తాను అన్నాడు. కానీ ఈరోజు దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. యువత ఎంతో ఆశ పెట్టుకుంది. అలాగే 37 మంది డిఎస్పీలు ఉంటే డిఎస్పీలకి వాళ్ళకి ప్రమోషన్ వస్తే అందుట్లో 33 మంది కమ్మవారంటే జనం నమ్మారు. అదే హోంశాఖ మంత్రి గారు శాసనసభ సాక్షిగా ఇద్దరే కమ్మవారని చెప్పిన దాకా వీళ్ళు తిప్పికొట్టుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలమయ్యారు. వాళ్ళు చెప్పింది పదే చెప్పడం వల్ల నమ్మారు జనాలు. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటా ఉంటే ఆయన చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోవటం, చెప్పిన పథకాలను కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేకపోవటం, పనులు పూర్తి చేయలేకపోవటం, ఉద్యోగ కల్పనలు కల్పించలేకపోవటం, పరిశ్రమలు రాకపోవటం, ఉండ పరిశ్రమలను పంపించడం, తల్లి వెళ్ళిపోయింది, చెల్లి వెళ్ళిపోయింది, వ్యూహకర్త అనుకున్న ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాడు, శాసనసభ్యులు వెళ్ళిపోతున్నారు, లోక్సభ సభ్యులు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతారు? ఒక అధికార పార్టీలో ఉండగా మళ్ళీ మనం గెలవమనే అభిప్రాయానికి వస్తేనే కదా వెళ్ళిపోయేది. ఈరోజు అంటే కొంతమందికి స్థానాలు లేవని చెప్పని పోటీకి వాళ్ళని దూరంగా పెడుతున్నారని, లేదంటే వేరే చోటకి మార్చుతున్నారని అసమ్మతి ఉంటే ఉండొచ్చు. కానీ ముందే ఎందుకు బయటకు వచ్చారు? ప్రజాల నాడి వీళ్ళకి అర్థం కాల.
కానీ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులకు అర్థమైపోయింది. కొంతమంది ఏంటంటే ఎట్లా మనం తెలుగుదేశం పార్టీలో వాళ్ళు మనకు అవకాశం ఇవ్వరు, అధికారం ఉన్నంత వరకు ఇక్కడ ఉండి మనం అనుభవిద్దాం, కాబట్టి ఆ పార్టీకి వెళ్ళినా కూడా మనకి ఉపయోగమే ఉండదు, మనం తిరిగి మళ్ళీ శాసనసభ్యులుగా వాళ్ళు పోటీకి నిలబెట్టరు, మనం గెలిచే అవకాశం లేదని చెప్పని మంచి అయినా చెడైనా ఈయనతోటే కొనసాగిద్దామని చెప్పి ఇప్పుడు దాకా ఉన్నారు. ఇప్పటికేమనుకుంటున్నారు వాళ్ళు, అప్పుడు దాకా ఉన్నారు, ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు లోకేష్ బాబు అనే వ్యక్తి. లోకేష్ బాబుని చాలా తక్కువ అంచనా వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎన్నికలు అయిపోయిన దాకా ఏదన్నా మాట్లాడినా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన అభివృద్ధి గురించి ఉంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఈ కక్షలు కార్చిన్యాలు ఉండవని చెప్పని వాళ్ళు భావించి నిమ్మక నీరెత్తినట్టు రేపు పొద్దున ఏమైద్దిలే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెడితే ఆయన మన జోలికి రాడు అనే అభిప్రాయంతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడుతూ ఉంది. ఏ విధంగా వాడు చేసే అరాచకాలు రోజు రోజుకి మెతిపోవడం వల్ల ఇప్పుడు మనం ఇట్లా ఉంటే ఆ కుర్రాడు ఆ ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు, మన పరిస్థితి ఏంటి అనే భయం వాళ్ళలో మొదలయ్యి కనీసం ఇందుట్లో మరీ అకృత్యాలు చేయని వాళ్ళు కొంతమంది మాకు నాయన మేము మీ పార్టీలోకి వస్తాము, మేము శాసనసభ్యులుగా పోటీ చేయము, మీ అభ్యర్థులు మేము గెలిపిస్తాము, మమ్మల్ని మీ పార్టీలో చేర్చుకోండి అనే విధంగా తయారయ్యారనేది వార్తలు వినపడతా ఉన్నాయి. అంటే ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోండి. అంటే లోకేష్ని ఆ విధంగా తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే నిస్సందేహంగా. ఆ దాంట్లో ఆయనకే ఎక్కువ మార్కులు వేయాలి. అతన్ని ఎంత ఇబ్బంది పెట్టాడో అంతగా అతను రాటు తేలిపోయి తయారయ్యాడు. వీళ్ళు చేసి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్రమాలు చేశారు, అన్యాయాలు చేశారు, దోపిడీ చేశారు, దుర్మార్గాలు చేశారని చెప్పి నమ్మించిన వీళ్ళకి అక్కడ ఏమీ నిరూపించలేకపోవడం అనేది వీళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఇప్పుడేంటి, అతను నిరూపించుకోవడానికి సాక్ష్యాధారాలు సహా వస్తున్నాడు. అతను చేసిన పాదయాత్రలో ఏమైనా ఎత్తి చూపాడు, వాళ్ళకి సవాలు విసిరాడు, దీనికి సమాధానం చెప్పమన్నాడు, మీరు పలానా వాళ్ళు దొంగలన్నాడు, ఈ మంత్రులు ఈ దొంగతనం చేశారన్నాడు, ఈ మంత్రులు ఈ కబ్జాలు చేశారన్నాడు, ఈ మంత్రుల వల్ల కొంతమంది ఇలా చనిపోయారని చెప్పాడు, దౌర్జన్యాలు చేశారని చెప్పాడు, విధ్వంసం చేశారని చెప్పాడు, సాక్షారాలు చెబుతున్నాడు, గతంలో మేము చేసిన అభివృద్ధి ఇద్దని చెప్పని సెల్ఫీ ఛాలెంజీలు చేశాడు. కానీ వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అది ప్రజల్లోకి యువతలోకి బాగా వెళ్ళిపోయింది. మేము ఆ రోజు 5,60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము, మరి ఈరోజు మళ్ళీ మేము వస్తే అధికారంలోకి వస్తే 20 లక్షల మందికి ఉద్యోగం ఇస్తామని చెప్పే విధానం యువతకు నచ్చుతుంది ఈరోజు. ఆ రోజు ఏ యువత అయితే జగన్మోహన్ రెడ్డి గారి వెంట పరిగెత్తారో, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి ముఖ్య పాత్ర వహించారో, ఈరోజు వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇవన్నీ జరుగుతున్న తర్వాత ఇంకా పార్టీలో ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళ దారి ఏంటి? తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలా, అధికారంలో వస్తున్నారు కాబట్టి. లేదు, వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేస్తున్న జనసేన పార్టీలోకి వెళ్ళాలా. తెలుగుదేశం పార్టీలోకి ఏమో వచ్చే వాళ్ళని మీరు వస్తే రండి, మంచి వాళ్ళు వస్తే రండి, ఒకవేళ మీరు వచ్చినా కూడా మీకు ఆ స్థానాలు కేటాయించలేకపోవచ్చు, మేము మళ్ళీ మిమ్మల్ని శాసనసభ్యులుగా నిలబెట్టలేకపోవచ్చు అనేది అభిప్రాయం స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ ఏంటి, అసలు మాకు మంచి వాళ్ళైతేనే రండి, ఎవరు పడితే వాళ్ళు మా పార్టీలోకి రావద్దని చెప్పిన వాళ్ళు అక్కడ మోకాలు అడ్డేసి కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళ దిక్కేంటి? వెళ్తే భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలా, లేదంటే కొంచెం ఏదో కొంత పాత వాసన ఉంది కాబట్టి ఇందులో కాంగ్రెస్ వాదులు ఎంతోమంది తిరిగి మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దాం, పక్క 2 రాష్ట్రాల్లో విజయం సాధించింది కదా అనే ఉద్దేశంతో ఆ పార్టీలోకి వెళ్ళాలి. ఇది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో అర్థం కాక మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తేనే మనకి పదవులు వద్దు ఏమొద్దురా నాయన, రేపు పొద్దున మన మీదకి ఇబ్బంది రాకుండా ఉంటుంది, ఈ ఎర్ర పుస్తకం పట్టుకొని మన జోలికి రాకుండా అని చెప్పని తటస్థంగా ఉండి చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళు, దౌర్జన్యాలు చేయని వాళ్ళు ఆలోచిస్తున్న మాటలు ఇవి. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే, ఇంకా ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. ఈ మార్పులు చేర్పులు చేశారు కదా శాసనసభ్యులు, ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే దానికి మంత్రులను మార్చారు. అంటే నువ్వు శాసనసభ్యుడిని ఇటు నుంచి అటు మారిస్తే ఇక్కడ అవినీతి చేశారు, ఇతని మీద వ్యతిరేకత వచ్చిందంటే అక్కడ ఎందుకు వస్తుంది? ఇదేమైనా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆఫ్రికా ఖండం తీసుకెళ్ళట్లేదు కదా, లేదా అమెరికాలోకి తీసుకెళ్ళట్లేదు కదా, ఇక్కడ నుంచి అక్కడ తెలియదు వాళ్ళు ఏదో కొత్త వాళ్ళు అనుకోవడానికి. ఇదే రాష్ట్రం, 175 నియోజకవర్గాలు, వీళ్ళకే కదా జరుగుతుంది, వీళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది? అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, నాయన మార్చాల్సిన శాసనసభ్యులు కాదు నిన్ను అంటున్నారు వాళ్ళు.